ప్రైజ్ ద లార్డ్. టుడేస్ ప్రామిస్ యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. సో యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. ఈరోజు మనకిస్తున్న ప్రామిస్, నీ దేశం వివాహితమగును. సో మనము దేవుడి మీద ఆధారపడి దేవుడికి ఇష్టమైన పనులు మనం చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని గురించి ఆనందిస్తున్నాడు. సో దేవుడు అలా మనం దేవుణ్ణి అడిగి దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు దేవుడు మనకు కావాల్సిన ఇస్తాడు. నీ దేశం వివాహితమగును. సో వాట్ ఈస్ ద ఇండికేట్ ఆఫ్ వివాహితమగును? సో ఏంటంటే ఈ వివాహితం అనేది ఒక ఫ్రూట్ఫుల్ లైఫ్కి ఎగ్జాంపుల్, నిదర్శనం. సో అంటే నీ దేశం అంటే మన దేశం ఏదైతే బాధలో ఉన్న మన దేశము. ఇప్పుడు మనం అనుకుంటాం అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఆ లైఫ్ ఎలా ఉంటుంది, చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. వివాహం అనగానే ఒక సంతోషానికి సూచన. సో అలా నీ దేశాన్ని నేను వివాహితం చేస్తాను అంటున్నాడు. అంటే ఒంటరి అంటే మనం ఏదైతే కోల్పోయామో, ఏదైతే మనకు కావాలో, ఏదైతే మన జీవితం చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుందో దేవుడు అవన్నీ ఇస్తాను అంటున్నాడు. అంటే మనం సంతోషంగా ఉండడానికి నీ దేశం వివాహితం చేస్తాను అంటున్నాడు దేవుడు. సో ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్.